హలో! హాయ్ అండి. పల్లి పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. నేనైతే పావు కేజీ పచ్చి పల్లీలు తీసుకున్నానండి. పచ్చి పల్లీలంటే మన షాప్‌లో దొరుకుతాయి గదా! అవి పావు కిలో తీసుకున్నాను. పచ్చి పల్లీలని ఎందుకన్నానంటే ఏయించలేదు. అవి తీసుకున్న పావు కిలో. అందులో పచ్చిమిర్చినూను, కొంచెం అల్లం ఆహ్, కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏసి కలిపానండి. కొంచెం కరివేపాకేసుకున్న, కొంచెం సాల్ట్ ఏసుకున్నా. ఆ తర్వాత అవి కలుపుకుంటూ కొంచెం బియ్యపిండి వేసుకున్నాను ఎందుకంటే కరకరలాడటం కొరకు. ఆ తర్వాత ఆ బియ్యపిండితో కలుపుకున్నాక ఆ తర్వాత నేను శనగపిండి కొంచెం తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం లైట్‌గా ఏదో మసాలా అంటినట్టుగా కొంచెం లైట్‌గా తీసుకున్నానండి. శనగపిండి కొంచెం తీసుకున్నా, కలుపుకున్నా. తర్వాత అవి కొద్దిసేపు కలుపుకున్నాక టేస్ట్ చూసుకున్నా, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నానండి. ఉప్పు వేసుకున్నా కొద్దిగా నేను కొద్దిగా ఉప్పు వేసుకున్నా. అందులోనే కొంచెం ఏమంటారు బేకింగ్ పౌడర్ కొద్దిగా వేసినండి. అవి గ్యాస్ మీద పెట్టి సిమ్లో పెట్టి వేయించుతున్నానండి. అట్లా సిమ్లో పెట్టి వేయిస్తేనే లోపల కల్లా ఉడుకుతాయి, బాగుంటాయి టేస్ట్. వేపుతా అంటే కరివేపాకు స్మెల్ బాగుందండి, చాలా బాగుంది. పల్లీలు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ అంటే మరీ కలర్ చేంజ్ అయితే మాడిపోయిన టేస్ట్ వస్తాయి కాబట్టి మాడిపోకుండా చూసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేపుకోవాలండి. నేనైతే సిమ్లో పెట్టుకొని 3 వాయిల కింద పావు కిలో పల్లీలు 3 వాయిల కింద వేపాను. చాలా బాగా వచ్చినాయి. కరివేపాకు అయితే కరకరలాడుతూ వేగినాయి, బాగుంది, చాలా టేస్ట్ ఉన్నాయి. ఇవి వేయించుతా అంటే మంచి స్మెల్ వచ్చిందండి. నేనైతే మామూలు ఆయిల్లోనే వేపాను, అంటే మనం వంట చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే వేపాను. జస్ట్ పిల్లలు తింటాం కానీ కొద్దిగానే ట్రై చేశానండి, చాలా బాగా కుదిరినాయి. ఇవన్నీ తీసుకున్నాక అవి ఇట్లా ఊపితే కరకరలాడుతున్నాయి, ఇట్లా సౌండ్ చేస్తే అవి కరకరలాడుతున్నాయి, ఇట్లా సౌండ్ వస్తున్నాయి, గలగల అంటున్నాయి. అందులో కొంచెం బ్లాక్ ఉప్పు ఉంటుంది కదండి, నల్ల ఉప్పు, అది పింక్ ఉప్పు అంట కదా, అది వేసి కలిపాను. అప్పుడు స్వీట్ హౌస్ టేస్ట్ లాగా వచ్చినాయి, చాలా బాగున్నాయండి. తిన్నాము. మీరు కూడా కావాలితే నచ్చితే చేసుకోండి. బాయ్.